అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. ఒడిస్సా రాష్ట్రంలోని కటక్ అనే నగరం. అక్కడ ఒక రోజు భారత చరిత్రను మార్చబోయే మహానాయకుడు జన్మించాడు. ఆయనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. ఈయన 1897వ సంవత్సరంలో జనవరి 23వ తేదీ నాడు జన్మించారు. సుభాష్ చిన్నప్పుడే చదువులో తెలివైనవాడు. కానీ ఆయనకి చదువు కంటే ఎక్కువ దేశం మీద ప్రేమ ఉండేది. బ్రిటిష్ పాలనలో భారతీయుల అవమానాన్ని చూసి ఆయన మనసులో ఒక్కటే ప్రశ్న: మన దేశం ఎప్పుడు స్వాతంత్రం పొందుతుంది అని. ఆయన పెద్దవాడయ్యాక ఎన్నో అవకాశాలు వచ్చాయి. పెద్ద పదవులు, గౌరవాలు అన్నీ అందుబాటులో ఉన్నా కూడా ఆయన మనసులో ఒకే లక్ష్యం: స్వాతంత్రం. అందుకే తన జీవితాన్ని దేశానికి అంకితం చేశాడు. నేతాజీ మాటల్లో ఒక అద్భుతమైన పవర్ ఉండేది. ప్రజల గుండెల్లో ధైర్యం నింపాడు. యువతను ఉర్రూతలూపించాడు. స్వాతంత్రం అనే పదాన్ని ఆయుధంగా మార్చాడు. అందుకే ప్రజలు ఆయనను పిలిచారు నేతాజీ అని. ఆజాద్ హింద్ ఫౌజ్ చరిత్రలో కీలక అధ్యాయం. నేతాజీ స్వాతంత్ర పోరాటాన్ని కేవలం ఉద్యమం కాదు, ఒక సైనిక పోరాటంగా కూడా మార్చాడు. అదే ఆజాద్ హింద్ ఫౌజ్. ఆయన నినాదం: మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తాను. ఇది విన్నాక భారతీయుల రక్తం ఉప్పొంగింది. కటక్లో జన్మించిన సుభాష్ చంద్రబోస్ భారతదేశానికి ధైర్యం, గౌరవం, స్వాభిమానాన్ని నేర్పిన నాయకుడు. నేతాజీ కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం, ఒక జ్వాల. ఆయన జన్మించిన రోజు భారత స్వాతంత్రానికి ఒక కొత్త దారి మొదలైంది. ఆ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చరిత్రలో ఈరోజు ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.